సార్ ఇప్పుడు సంగీత్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మేడం? మీ పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుంది? ఏ పాటకు డ్యాన్స్ చేయబోతున్నారు? అవు కానీ నేను అడగడం మర్చిపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మరి మీరు ఎన్నిసార్లు ఇంత గ్రాండ్ చేసుకుంటారు మళ్ళీ వస్తారేమో సార్? అదే ఐటీ వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదా? 3 సార్లు వచ్చి హ్యాట్రిక్ అయింది అది కూడా ఇన్కమ్ ట్యాక్స్. అంతా నా ఫ్రెండ్సేనమ్మా. వాళ్ళ పిల్లలకు బోలెడు మందికి అడ్మిషన్ ఇచ్చిన. ఏమవుతుందమ్మా ఇన్కమ్ ట్యాక్స్ అంటే? మీకు ఇంకోటి తెలియదు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయిందే నా అదృష్టం బాగా. అంతేనా? అది చాలా మంచిదమ్మా ఇన్కమ్ ట్యాక్స్ రేడు. మన ఎన్ని బాధలు ఫ్రెష్, మన అకౌంట్స్ అన్ని క్లియర్ చేసిపోతారు. వాళ్ళు వచ్చి పోతే ఇన్ని పైసలు పోతాయి కదా. అకౌంట్లో ఇన్ని ఉన్నాయి అంటున్నారు కొందరు మారడోళ్ళు. పూర్వం ఇన్ని ఉంటాయి, పైసలు ఇచ్చి రేట్ చేసుకొని పోదురు, చేపించుకుందరు. ఎందుకంటే లెక్కలన్నీ క్లియర్ అయిపోతాయి. నాకు కూడా వాళ్ళు 3 సార్లు చేశారు కదా. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన 2008లో అయింది. ఇప్పటికి బంగారం అంతా తీసుకుపోయి ఇప్పటికి ఇడిపించుకోలేదు. ఇప్పటికి అయ్యో. అప్పుడు కూడా అప్పుడు 2004లో అయింది, అప్పుడు ఇడిపించుకుని 94లో అయింది. 2098లో అయినప్పుడు ఇడిపియలే, వాళ్ళు ఇయ్యలే పైసలు కట్టాను. నేను మా మిస్సెస్కి ఒకటే చెప్పిన, ఫోన్ తీరా అదే పాత బంగారం కదా, మళ్ళీ కొత్తది చేయించుకోండి లేటెస్ట్.